బిడ్డ 17-18 సంవత్సరాల యువకుడు ఇంజనీరింగ్ నిమిత్తమై జాయిన్ అయిన విద్యార్థి రూమ్లో రక్తపు మరకలు. రెండో రోజు 10-15 కిలోమీటర్ దూరంలో పెట్రోల్ పోసి కాల్ చేసిన విద్యార్థి. ఎవరు కాల్చారు, ఎవరు చంపారు, ఒక్కరికి కూడా నేటి వరకు అరెస్ట్ చేయలేదు. రేపు రిపబ్లిక్ డేకి 5 సంవత్సరాల కాలం గడిచింది. ఒక మత్స్యకార బిడ్డ, ఒక మత్స్యకార యువకుడికి ఇంజనీరింగ్ చదవడమే నేరమా? కాలేజీలో జాయిన్ చేయడం. పాపం పేదవాళ్ళు వేట, సముద్రంలో చేపలు వేట చేసుకున్న పేద మహిళ ఆవిడ, వాళ్ళ అమ్మగారు 17-18 ఏళ్ళ బిడ్డ ఈరోజు కాల్ చేశారు. ఈ కంప్యూటర్ యుగంలో ఏమైంది, ఎవరు కాల్చారు, ఏం జరిగిందో కూడా తెలియని దిక్కుమాలిన పరిస్థితిలో ఉన్నాం. కట్ చేస్తే 2024 ఎలక్షన్ ముందు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. మేము మా ప్రభుత్వం వస్తే 100 రోజుల్లో న్యాయం చేస్తామన్నారు. అలాగే నారా లోకేష్ గారు మా పలాస వచ్చినప్పుడు 2 నెలల్లో మా ప్రభుత్వం వస్తుంది, 100 రోజుల్లో ఖచ్చితంగా మత్స్యకార బిడ్డకి న్యాయం చేస్తామన్నారు. ఈ రోజు ప్రభుత్వం వచ్చి 20 నెలలు పూర్తయింది, అంటే 600 రోజులు గడిచాయి. 100 రోజుల్లో న్యాయం చేస్తామన్నారు, 500 రోజులు ఎక్స్ట్రా అయిపోయింది. అయ్యా నారా లోకేష్ గారు, గౌరవనీయులు మంత్రివర్యులు, పెద్దవాళ్ళు, పవన్ కళ్యాణ్ గారు న్యాయం చేయండి. మేము ఎవరు ఏ పార్టీ ఎవరికి వ్యతిరేకం కాదు, మేము ఎవరు మీకేం వ్యతిరేకం చేయట్లేదు. మీరు అన్నారు న్యాయం చేస్తామని, 100 రోజుల్లో న్యాయం చేస్తామన్నారు, 600 రోజులు అయిపోయింది. అయ్యా లోకేష్ గారు, పెద్దవాళ్ళు న్యాయం చేయండి. అయ్యా గుర్తు లేదా, మర్చిపోయారా? మీరు మర్చిపోయా, పనులు వచ్చిన వాళ్ళు మర్చిపోయి ఉంటారేమో అని మీకు గుర్తు చేస్తున్నాం. అయ్యా మేమేం తిరుగుబాటు చేయట్లేదు. దయచేసి ఒక మత్స్యకార బిడ్డకి న్యాయం చేయండి, ఆ కుటుంబానికి న్యాయం చేయండి. ఎవరు చంపారో తెలియదు. మొబైల్ లగేజ్ కేసు మీద సిబిఐ విచారణ చేస్తేనే న్యాయం జరుగుతుంది. ఆ కుటుంబానికి న్యాయం చేయాలని ఈరోజు నేటికి 5 సంవత్సరాలుగా ఆ కుటుంబం తిరగని ప్లేస్ లేదు, తిరగని నాయకుడు లేడు, ఎక్కడా న్యాయం జరగలేదు. న్యాయం చేయాలి, న్యాయం చేస్తామన్న నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు దయచేసి మర్చిపోయారా? గుర్తు చేస్తున్నాం సార్ మీకు. దయచేసి న్యాయం చేయండి సార్ ఆ కుటుంబానికి. మొబైల్ నగేష్కి న్యాయం జరగాలి, 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 మత్స్యకార బిడ్డకి న్యాయం జరగాలి, మత్స్యకార బిడ్డకి న్యాయం జరగాలి, మత్స్యకార బిడ్డకి న్యాయం జరగాలి.